హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గానా ఫుడ్ కోర్ట్. ఈరోజు మన రెసిపీ రవ్వ పులిహార అండి. సో మనం ఏదైనా గుడికి ప్రసాదంగా ఇవ్వడానికి కానీ, ఇంట్లో ఏదైనా వ్రతాలు పూజలు ఉన్నప్పుడు ఇలా రవ్వ పులిహార చేశారంటే చాలా బాగుంటుందండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ 1.5 kg వరి నూకను తీసుకున్నానండి. సో ఇది ఒక ప్యాకెట్ 1/2 kg అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి వేసుకుందాం. మనం వాటర్ కొలత కొలుచుకోవడానికి నేను ఇక్కడ గిన్నెలో తీసుకుంటున్నానండి నూక ఎంత వస్తుంది అనేది. సో ఇలా నాకు ఒక ప్యాకెట్ అనేది ఇలా గిన్నె అంచు వరకు వచ్చింది. దీన్ని మళ్ళీ వేరొక పాత్రలో వేసేసుకున్నాను. సో నాకు 3 ప్యాకెట్లు ఇలా 3 గిన్నెలతో ఒక పాత్రలో వేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వెడల్పాటి పాత్రను తీసుకోవాలి. నేనైతే ఇక్కడ బిర్యానీ గిన్నెని తీసుకున్నాను. మనం ఏ గిన్నెతో అయితే నూకను కొలుసుకున్నామో ఒక గిన్నెకి 2 గిన్నెలు వాటర్తో, సో ఇక్కడ 6 గిన్నెల వరకు నీళ్లు వేసుకోవాలి. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత దీనిలోనే 2 టేబుల్ స్పూన్లు పసుపుని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. మనం నీళ్ళలోనే పసుపుని వేయడం వల్ల ఏంటంటే మనకి నూక మొత్తం ఈవెన్గా మంచి కలర్లో వస్తుందండి. ఎక్కడ ముద్దలుగా వైట్గా కనిపించదు. సో ఇలా ఆయిల్ వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పుని వేసేసి మూతను పెట్టేసుకొని మనం స్టవ్ మీద పెట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టి నీళ్ళని మరగనివ్వాలి. మనకి నీళ్ళు మరిగేలోపు ఇక్కడ 1.5 kg వరి నూక కాబట్టి దాదాపు 10 నుంచి 12 నిమ్మకాయల రసం తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూస్తే మనకు వాటర్ అనేది మరిగింది కదండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన ఉంచిన వరి నూకని ఈ వాటర్లో వేసి బాగా కలపాలి. ఇప్పుడు మంటని హై టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మనం నూకని ఇలా కలిపిన తర్వాత మూతను పెట్టేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు నూకను ఉడకనివ్వాలి. సో 15 నిమిషాల తర్వాత మనం ఒకసారి మూత తీసి చూసారు కదండి, నూక అనేది చక్కగా ఉడికిపోయింది. మీకు అంతగా అనుమానంగా ఉంటే మధ్యలో ఏదైనా స్పూన్ పెట్టి చూసారంటే మనకి ఎక్కడ వాటర్ అనేది అంటుకోకుండా వచ్చింది కదండి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ నూకను ఒకసారి కింద నుంచి పైకి కలుపుకోవాలి. సో ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక 6 పచ్చిమిర్చిని, ఒక చిన్నించి అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఈ నూక మధ్యలో వీటిని వేసేసి కవర్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి పచ్చిమిర్చి అల్లం అనేది ఈ నూకలో ఉన్న వేడికి ఒక 50% వరకు ఉడుకుతాయండి. సో మనకి పులిహోర తిన్నప్పుడు కూడా మంచి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత 1 కప్పు వేడిశనగ పలుకులు వేయించి ఒక 50% వరకు ఈ పలుకులు వేయించుకోవాలి. సో ఇలా ఈ పలుకులు అనేది ఒక 50% వేగుతున్న టైంలోనే మనం ఒక 4 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు వేయాలి. ఇవి ఒకసారి కలిపిన తర్వాత అదేవిధంగా ఒక 4 టేబుల్ స్పూన్లు మినపగుళ్ళు వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా గుళ్ళ మినపప్పు అంటారు. ఇది కూడా వేసి ఒకసారి వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 కప్పు వరకు ఆవాలు అనేది వేసుకోవాలి. సో మనకు ఆవాలు ఎంత వేసుకున్నా మంచిదేనండి, మనకి పులిహోరలో మంచి కలర్ కనిపిస్తాయి. సో పోపు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఒక 10 ఎండుమిర్చి, ఒక గుప్పుడు కరివేపాకును వేసి వేయించుకోవాలి. సో వీటన్నిటిని బాగా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చూసారు కదండి, మనకి నూక చల్లారిన తర్వాత ఎలా పొడిపొల్లాడుతూ వచ్చేసిందో. సో ఇలా చల్లారిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న నిమ్మరసాన్ని కొద్దిగా ఈ నూకలో వేస్తూ మనం నూకని కలుపుకోవాలి. సో మనకి నిమ్మరసం వేసిన తర్వాత మనకి పసుపు అనేది మంచి కలర్లోకి వచ్చేస్తుందండి. చూసారు కదా. సో ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం కలిపేసుకోవాలి. ఒకవేళ ఒకసారి చెక్ చేసుకొని నిమ్మరసం కానీ సరిపోకపోతే మరొక కాయ నిమ్మరసం తీసి వేయించుకోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఇలా మనం నిమ్మకాయ రసం కలిపేసుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న పోపుని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
అంతేనండి, ఇలా బాగా మిక్స్ చేసామంటే మనకి వరినూక పులిహోర అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదండి మంచి కలర్ఫుల్గా ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.